ఈ పరంపరలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి ఈ ధర్మాన్ని రక్షించుకోవడంలో ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రసిద్ధమైనటువంటి విషయం ఏంటి అని అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. దీని అర్థం చాలా అందరికీ తెలిసినటువంటిదే. ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని అనేది కలుగుతుందో అప్పుడు నేను అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. కానీ ఇప్పటి కాలంలో చాలాసార్లు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఈ ధర్మం చాలా క్షీణమైపోతుంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ధర్మానికి. చాలా చోట్ల మనం ఏవేవో వింటూ ఉంటాం, ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆక్రమణలు, దాడుల గురించి మనం రకరకాలుగా వింటూ ఉంటాం చాలా చోట్ల. ఇవాళ ఏదో అక్కడెక్కడో అలా జరిగింది, ఇక్కడెక్కడో ఇలా జరిగింది, అంతా ధర్మం మీద ఆక్రమణ. ఏదో విషయం మీద ఎవరో కొట్టుకుంటే అది వేరే విషయం.